నమస్కారం అండి. నా పేరు కోట రాంబాబు అలియాస్ పాలబుచ్చి. రియల్ ఎస్టేట్ చేస్తుంటానండి. మా తాతగారు కోట బసవయ్య గారు. మా 1 ఎకరా 56 సెంట్లు అండి. అది చిల్ల చెట్లు కానించి ఎక్కడ దాకా అండి ఇది అయితే మా పూర్వీకులు ఇదంతా. మా పిన్నమ్మ ఆ కోట బసవయ్య గారు కోడలు మా పిన్నమ్మ గారు. మా పిన్నమ్మ పోతేనండి మొత్తం 56 సెంట్లు ఉండాలండి. దీనికి సంబంధించి ఒక 27 సెంట్లు రామదాసు గారి భార్య మంగమ్మ అనే వాళ్ళకి అమ్మామండి. 1 ఎకరా 56 సెంట్లలో 27.5 సెంట్లు అమ్మాము. పొదం భూమి మాది ఉండాలండి. మేము ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటే ఎక్కడెక్కడో చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా, నేను వ్యాపారాలు వచ్చి ఎక్కడెక్కడో ఉంటున్నాను. మా వాళ్ళంతా కూలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంతా బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉండాలి. దీన్ని పర్యవేక్షణ లేకుండా పోయింది. అయితే వచ్చి మొన్న మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే, మ్యారేజ్ ఉంటే మా వాళ్ళ మ్యారేజ్కి అందరూ వచ్చారండి. వచ్చి చూసుకుందామని వచ్చి చూస్తే ఇక్కడ గోడలు కట్టినాయండి. గోడలు కట్టి ఉన్నాయి. ఇక్కడ ఫినిషింగ్ చేస్తుందండి. అందులో చూసిన తర్వాత మా వాళ్ళు అందరూ వచ్చేసి ఆ గోడలను ఆ ఫినిషింగ్ తీసేసాము. మా భూమి మాకు ఇప్పించాలని దౌర్జన్యంగా వేరే వాళ్ళు వచ్చేసి మా మీద రైడ్ చేసి గందరగోళం చేశారు. అందుకని మేము వాళ్ళ గ్రీవెన్సీల్లో కూడా ఇచ్చాము. దానికి సర్వేని పెట్టి కొలతలు వేసి మా భూమి మాకు తీర్చాలని చెప్పాము కలెక్టర్ గారికి. పోతే దీన్ని ఆక్యుపై చేసింది మేము ఆరా తీస్తే ఆక్యుపై చేసింది ఎవరంటే మాది 307 సర్వే నెంబర్ అండి. ఇది 307 సర్వే నెంబర్లో 1 ఎకరా 56 సెంట్లు ఉండాలండి. ఆ పక్కన వాళ్ళు 706/3లో ఆ ఇళ్ళ కాడండి ఆ సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ కబ్జా చేశారండి. ఆ సర్వే నెంబర్ వేసి అది అయిపోయిన తర్వాత 306 అండి. దాని తర్వాత ఇది 307 అండి. ఇది కూడా మాదేను. దీన్ని కూడా వీళ్ళే కబ్జా చేశారండి. దీన్ని కూడా మేము తొలగించడం జరిగిందండి. కబ్జా చేసింది ఎవరండి? కబ్జా చేసింది వీళ్ళు తోట సీతమ్మ అనే ఆమె. అక్కడ 703లో ఉండాలండి ఆమె దగ్గర అప్పిశెట్టి శ్రీనివాసరావు అనే అతను, ఇంకా కొంతమంది వ్యక్తులు దీని కింద వాళ్ళు ఒక డాక్యుమెంట్ పుట్టించి బాలరెడ్డి అనే సర్వేని పెట్టుకొని వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళని చేసుకొని, ఇంకా వైసీపీ నాయకులు ఉన్నారు వాళ్ళ కింద, వాళ్ళందరూ చేసుకొని కబ్జా చేసేసి దీన్ని 2,50,00,000 రూపాయలకి ఒక డాక్టర్కి అమ్మారండి. ఇది అయిపోతే ఇది ఏమూరు బుజ్జి అగ్రిమెంట్ చేయించుకున్నాడని ఎక్స్ కార్పొరేటరు కండే రమణయ్య అనే అతను నేను ఫోన్ చేసి అడగాలి, ఇది మాది కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అంటే ఏమూరు బుజ్జాను నేను కలిసి కొన్నామని చెప్పారు. వాళ్ళకి అప్పిశెట్టి సీన్ అనే అతను అమ్మాయని చెప్పారు వాళ్ళు. అప్పిశెట్టి సీను నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేసేస్తే నాకు తెలియదు అన్న, నాకు ఎటువంటి సంబంధం లేదు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. ఉందా లేదనేది అది వాళ్ళు ఎట్లా చేయాలి, మా స్థలం మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. అప్పిశెట్టి సీను వాళ్ళకి అమ్మాడా? కండే రామయ్యకును వేమూరు బుజ్జి అగ్రిమెంట్ అండి. అగ్రిమెంట్ అండి. ఉన్నదేమో 306లో ఉండాలండి వాళ్ళది. అది వాళ్ళ పెద్దరాయి ఉంది కదండి, 306 అది. ఇదే 307 అండి. దానికి సంబంధించి మాకు హక్కు ఎట్టగలిగింది అనే దానికి ఎవిడెన్స్ ఉన్నాయండి. ఇదిగోనండి ఆర్ఎస్ఆర్ కాఫీ, ఎఫ్ఎంబీలు ఎన్ని ఉన్నాయండి. ఇవి ఆర్ఎస్ఆర్ కాఫీ, ఎఫ్ఎంబీ ఇదిగోండి ఆర్ఎస్ఆర్ కాఫీ కొనుగోలు చేసిందండి వాళ్ళ ఆదన్న దగ్గర. కోట బసవయ్య కొన్నామండి. ఇది ఆర్ఎస్ఆర్ కాఫీ. మాకు ఎలా మీకు రైట్స్ ఉన్నాయి అనే దానికి రామదాసు అనే అతనికి 27.5 సెంట్ అమ్మామండి. అది మాకు హక్కు లేకపోతే మేము అమ్మం కదండి, వాళ్ళు తీసుకోరు కదండి. ఎకరం దాంట్లో మీరు అమ్మారు. ఎకరం 56 సెంట్లు 27 మీద ఇక్కడ ఉన్నా అది ఉండాలి. వీళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు కోట సుధాకర్ బాబు అండి. మాది గదలగుంట గ్రామము. మా తాతగారు అయిన కోట బసవయ్య గారికి 1 ఎకరా 56 సెంట్లు భూమి కలిగి ఉన్నాము. అందులో ఒక 27.5 సెంట్లు అమ్మి ఉన్నాము గతంలో. దాని తర్వాత ఎవరు వాళ్ళు వృత్తిరీత్యా అక్కడెక్కడ ఉండటం వల్ల మేము ఈ ప్రాంతంలో లేని కారణంగా దీన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించడం జరిగింది. వాటిల్లో
ఈ పోరాటంలో సర్వే నెంబర్ తప్పులు పలకరించి డాక్యుమెంట్లో ఉండాల్సిన వాళ్ళ పేర్లు కాకుండా వేరే పేర్లు పెట్టి ఇక్కడ ఉండాల్సిన సర్వే నెంబర్ కాకుండా గదలగుంటలో ఉండే 706 అట్లాంటి పలకరించి డాక్యుమెంట్ తయారు చేసుకొని ఆక్యుపేషన్లో పెట్టుకుని ఉన్నారు. దయవుంచి దీన్ని త్రికముఖంగా ఈ తప్పుల్ని సరిచేసే అవకాశం ఇవ్వండి. కోట యశోదమ్మ నా పేరు. కొంచెం గట్టిగా చెప్పమ్మా. కోట యశోదమ్మ. అప్సెట్ శ్రీనివాసరావు అని అతను డాక్టర్ గారు కమ్మారండి. డాక్టర్ గారు అమ్మితే డాక్టర్ గారు మా మీద కేసు పెడతాం అది పెడతాం మీ రికార్డు మీకు తీసుకురండి మా రికార్డు మాకు తీసుకొస్తామంటే ఇవాళ టెంట్ వేసిన కారణం కూడా ఇదేనండి. వాళ్ళిద్దరికి తెలియపరిచాము, ఎవరు రాలేదు. తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ అందరూ మాకు న్యాయం చేయండి. మాకు ఎటువంటి మమ్మల్ని భయపెడుతున్నారు. ఎప్పుడైతే ఏమోనని మాకు భయం వేస్తుంది.